దేవుడు ఈరోజు చక్కని వర్తమానము విశాఖంలో 41:13 దేవుడైన యెహోవాను నేను భయపడకును, నేను నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేతిని పట్టుకుంటాను. ఏ దుఃఖంలో, ఏ బాధల్లో, ఏ సమస్యలో ఉన్నావు, ఈరోజు నీవు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడబడ్డాడు. ఏ దుఃఖమైనా, ఏ బాధ అయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ కుడి చేతిని పట్టుకోవడం ఇష్టపడుతున్నాడు. అందరం వేసినపడదాం, దేవుని స్తుతించండి, దేవుని కనపరచండి. నీ దేవుని యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఏ దుఃఖంలో, ఏ చింతల్లో, ఏ బాధలో ఉన్నావు, ఏ సమస్యలో ఉన్నావు, దిగులతో ఉన్నావా, రోగంతో బాధపడుతున్నావా, అప్పు బాధలో ఉన్నావా, చింతల్లో ఉన్నావా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను ఆదరించనే ఉన్నాడు. నిన్ను ఆయన పరలోక రాజ్యానికి తీసుకుపోవాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందరూ దేవుని నామములో దేవుని స్తుతించండి, ఘనపరచండి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, శరీరములు రొట్టెగా ఇచ్చాడు. ఆయన రక్తం మనకు పానీయం ఇచ్చాడు. ప్రియదులారా, నిరక్షంత వరకు నా శరీరము తినండి, రక్తము త్రాగండి చెప్పిన దేవుణ్ణి ఈ రోజు జ్ఞాపకం చేసుకుందాం. మీ పాపములు క్షమించబడి ఉంటే, మీ పాపాలు కడగబడి ఉంటే, మీరు బాప్తిసం పొంది ఉంటే, మీ రక్షణ పొంది ఉంటే, ఈ రోజు ప్రభు యొక్క పనులను ఆయనను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన శరీరం తినటకు, ఆయన రక్తము త్రాగుటకు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ మోకరిద్దాం, తలపన మూసుకు వేసుకుంటే ఎవరు కానీ మూసుకు తీయమాకండి. అందరూ ప్రభు యొక్క పనులను మనం పాపం పొందుకుందాం.